సరే ఇప్పుడు మనకి ఈ దొంగ ఓట్లు అంటున్నారు, ఈ మధ్య అంటున్నారు. మనకి ఇప్పుడు ఆధార్ కార్డ్ అన్నిట్లోనూ అనుసంధానం చేస్తున్నారు. ఓటర్‌కి ఎందుకు అనుసంధానం చేస్తే ఆటోమేటిక్‌గా పోతాయి. ఆధార్ కార్డులు కూడా దొంగ కార్డులు ఉన్నాయి. బట్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. అది అనుసంధానం చేయకుండా దొంగ ఓట్లున్నాయి రోజు అన్ని పార్టీలు కొట్టుకుంటారు ఎందుకు? డైరెక్ట్‌గా చేయొచ్చు కదా! చేయాలండి. కానీ ఏమైందంటే పుట్టస్వామి గౌడ అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. 9 బెడ్ జడ్జెస్ సుప్రీం కోర్ట్. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఆధార్ కార్డు ఈ విధంగా లింక్ చేయడం వల్ల ప్రైవసీ ఆఫ్ ది పర్సన్ పోతుందంటారు. ఆల్రెడీ పోయింది కదా సార్. ప్రతి దాంట్లోనే అడుగుతున్నారు. మనం ఎక్కడ హోటల్‌కి వెళ్తే ఆధార్ కార్డ్ యాక్చువల్‌గా హోటల్‌కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు ఇవ్వద్దంటారు. ఆడు ఇవ్వమంటున్నాడు. మిగతా కార్డ్ ఏదైనా ఉంటే ఇవ్వదని అంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా మిగతా కార్డే ఇస్తాను. ఓటర్ ఐడెంటిటీ కార్డు, ఏ కార్డు. ఎందుకంటే ఈ ఆధార్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేయొచ్చు. సో వాటికన్నీ జనరల్‌గా ఏంటంటే ఎక్కడైనా మీ అడ్రస్ ప్రూఫ్ కానీ మీ ఐడెంటిటీ ప్రూవ్ చేయడానికి గివ్ సమ్ అదర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి, లేదంటే ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇవ్వండి, పాన్ కార్డులు ఇవ్వండి. ఆధార్ కార్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్ కార్డ్. సో ఆ విధంగా ఈ నంబర్స్ అన్నీ కూడా మళ్ళా ఎక్స్పోజ్ అవుతున్నాయి. మీరు అన్నట్టు డూప్లికేట్ ఆధార్ కార్డులు అవుతున్నాయి. సో ఆ విధంగా కాకుండా మీరు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ గొడవ ఏంటి, చాలా మందికి తెలంగాణలోను ఆంధ్రాలోను కూడా ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ వేసి మళ్ళా ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. మళ్ళీ కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. వాళ్ళకి అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓటింగ్. సో వీటన్నిటికీ ఎక్కడో ఒకటి చెక్ పెట్టాలి సార్. మీరు అన్నట్టు ఆధార్తో అనుసంధానం చేయడం చాలా అవసరం. అప్పుడు ఏంటంటే ఈ బోగస్ ఓటు 0 నెంబర్ డోర్ నెంబర్తో 100 ఓటర్లను యాడ్ చేసేసారు. ఎలిజిబుల్ ఓటర్స్ను తగ్గించేశారు. ఆ ప్రొసీజర్ కూడా ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫాలో అవ్వట్లేదు. సో ఏంటంటే మనం మొత్తం 5 సంవత్సరాలు నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలి అన్న దాని మీదే నడుస్తుంది తప్ప ఈ అభివృద్ధి ఈ విషయాల మీద కాదు అన్నది తేలుతుంది. అందుకనే ప్రజలు చైతన్యం చేయాలి అన్నది. కానీ ఏమైందంటే మన దగ్గర యూత్ లీడర్షిప్ కూడా బాగా తగ్గిపోయింది సార్. ఇంతకుముందు ఎలాగుండేదంటే మనకు బేసిక్గా కాలేజెస్ యూనివర్సిటీస్లో మంచి లీడర్షిప్ ఉండేది. ఎలక్షన్స్ జరిగేవి అక్కడ, స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్, లీడర్షిప్ అక్కడి నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే సిస్టమేటిక్గా ఎలక్షన్స్ అన్ని స్టాప్ చేసేసి వీళ్ళు ఏం చేశారంటే క్లోజ్ చేశారు. మా అబ్బాయి పిలానీలో చదివాడు బిట్స్, అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా వాడు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాడు అక్కడ ఎలక్షన్లు గెలిచి. వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్, ఓటింగ్ యొక్క ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో ఈ విధంగా మనం బేసిక్ నుంచి మార్చుకుంటూ రావాలన్నది మేము ముఖ్యంగా కోరుతున్న విషయం సార్. ఇప్పుడు ఇంకొక డౌట్ సార్ నాకు, నార్త్లో జనాభా భయంకరంగా పెరిగిపోయింది. పెరిగిపోయిన జనాభా ఇవాళ వలస వచ్చిన వాళ్ళు సౌత్ ఇండియాలో చూసుకుంటే నా ఉద్దేశంలో మోర్ దెన్ 1 crore ఉంటారేమో. మన కోవిడ్ అప్పుడు చూసాం కదా, వెళ్తాం చూస్తే వలసలు వెళ్ళిపోయారు. యూపీ, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు నుంచి ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇప్పుడు ఏది కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళే, ఎలక్ట్రికల్ ఇది పోనండి, టూరిజంలో వాళ్ళే ఉన్నారు, హోటల్స్లో వాళ్ళే ఉన్నారు. నేను ఒక 12 ఎకరాలు కౌలు చేస్తాను. నేను నాకు కౌలుకి నాట్లు వేయడానికి వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు. ఇక్కడ మనకు దొరకట్లేదు. సో వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు. ఈ విధంగా మీరు మైగ్రేషన్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. అల్టిమేట్గా నా పాయింట్ ఏంటంటే దీంట్లో అక్కడేమో వాళ్ళకి విపరీతమైన మెజారిటీలు వస్తున్నాయి, వాళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళు ఓటింగ్కి వెళ్ళటాలి, నాకు తెలిసి 100% వెళ్ళట్లేదు. ఆధార్తో అనుసంధానం చేయటం, అక్కడ దొంగ ఓట్లు వేసుకోవడానికి అడ్డం అవుతుందని వీళ్ళని వదులుతున్నారా అనేది కూడా నాకు అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని ఓట్లు ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ విపరీతంగా గెలుస్తున్నారు, మిగిలిన వాళ్ళు కూడా గెలవాలి కదా అట్లా ఉంటే. సో ఇదేదో మొత్తానికి పెద్ద స్కామ్ లాగానే అనిపిస్తుంది. అందుకని దీనికి మీరు అన్నట్టు ఆధార్తో అనుసంధానం చేయగలిగితే ఓటు, సో డెఫినెట్గా మనం చెక్ పెట్టచ్చు. చాలా వరకు ఈ విషయాల్లో పొలిటికల్ పార్టీలో చాలా ఐకమత్యం ఉంటుంది. సో ఏ విధంగా దొంగతనానికి అందరూ కలిసి ఉంటారు, కలిసి దొంగతనం చేస్తారు. దీన్ని ముఖ్యంగా వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకో ఎలక్షన్ కమిషన్కో చెప్పి ఈ విధంగా లింక్ చేయమని ఎవరు పెద్దగా అడగట్లేదు, గట్టిగా అడగరు. ఫ్రీబీస్ గురించి కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఇస్తే వీళ్ళెవరు మాట్లాడట్లేదు. సో వీళ్ళందరూ కూడా అందులో యాక్టివ్గా ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా బాధ్యత వహించడానికి ముందుకు రావట్లేదు. అందుకనే ఈ కొత్త మార్పు తీసుకురావడం, ఇవన్నీ ఎక్స్పోజ్ చేద్దాం పబ్లిక్ అన్నది కూడా మా పార్టీ యొక్క ఒక ఉద్దేశం. సో ఫైనల్గా సార్, ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది మన విభజన హామీలు, ఏది స్టీల్ ప్లాంట్, పోలవరం, రాజధాని, ఇవన్నీ చేయాలి అని మీరు అంటున్నారు. రఫ్గా ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా సగం మంది అంటున్నారు కానీ సగం మంది అంటలేదు అనుకోండి. ఇప్పుడు కమ్యూనిస్టులను కాంగ్రెస్ కలిసి అదే అంటున్నారు ఇవాళ వరకు. సో మరి వాళ్ళు మీరు ఏమైనా కలిసే ప్రమాదం ఉందా?
అంటే ప్రమాదం అన్నారు, అవకాశం ఉందా, ప్రమాదం, ఈ రెండిట్లో మీరు అవకాశం ఏదైనా అవ్వచ్చు, అంటే ప్రమాదం అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా ఉద్దేశం అంటే మొహమాటం లేకుండా చెప్పాలంటే మీరు గెలవరు, వాళ్ళు గెలవరు, కాబట్టి కలిసి ప్రమాదం చేసి ఏమన్నా బెటర్ అవుతుందేమో, 4 ఓట్లు పెరిగితే అంటే ఏమో సార్ చెప్పలేము. అందాక మీరు చెప్పినట్టు వాడు మొన్న ఆపు వచ్చింది పట్టుకుని, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియకుండా వచ్చారు, ఏది పంజాబ్లో. ఆ, సో ఏమో మీ నలుగురు కలిసినాక పుట్టుకుని ఏమో ఆంధ్రాలో అందరికీ ధనం వచ్చి అసలు బీజేపీ మీద విరక్తి, వీళ్ళందరి మీద విరక్తి, వీళ్ళు మీకే వేస్తారేమో ఓట్లు, తెలియదు, వీ డోంట్ నో. లెట్ us hope అండి, మనం మన ఆలోచనలు తీసుకెళ్దాం. అండి ఎప్పుడు వీ షుడ్ హోప్ ద బెస్ట్ అండి. సో అంటే చాలా వరకు అంటే రాష్ట్రం వరకు మాత్రం మీ సారూప్యత ఉంది మీ మీ 4 పార్టీల్లో. నా ఉద్దేశంలో కొన్ని పార్టీలు, కాంగ్రెస్ని కొన్ని విషయాలు కాదు కానీ కమ్యూనిస్టులకి మీకు కూడా మీరు చెప్పిన మీ మేనిఫెస్టోకి చాలా వరకు 80% దగ్గరగా ఉంటుంది మీది వాళ్ళకి. సో ఇట్స్ బెటర్. అంటే ఇప్పుడున్న ఎలక్షన్ వరకు మీరు చేసుకుంటే వాళ్ళకి స్థానం బలం ఉంది అన్ని చోట్ల. అంటే ఓట్లు పడతలేదు కానీ డెఫినెట్గా కమ్యూనిస్టులు ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రతి ఊళ్ళోనే ఎంతో కొంత 4 ఓట్లు 10 ఓట్లు ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్కి అట్టాగా ఉన్నాయి. సో మీరు అందరితో కలిస్తే మీకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుందేమో అనేది నా ఆలోచన. అంటే ఆలోచనాపరంగా కూడా మీరంతా ఒకటే కాబట్టి కలవచ్చేమో, బాగుంటుందేమో. ఈ నిమిషం మొన్న మీటింగ్లో జరిగిందండి, అంతకుముందు విజయవాడలో జరిగిన మీటింగ్ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆ విధంగా ఆలోచనలు జరుగుతున్నాయి. చూద్దాం ఇన్ ది డేస్ టు కమ్, అది కూడా త్వరగా జరగాలి, ఎందుకంటే సమయం కూడా లేదు. సో ఆ విధంగా ఏ విధంగా ఈ సారూప్యత వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ టైంలో నేను ఎప్పుడు చెబుతుంటాను, జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు కాబట్టి లోక్నాయక్, ఆయన వీళ్ళందరినీ సమాయత్తం చేశారు, అందరినీ కలపగలిగారు. బట్ ఆ రోజు టైం ఉంది సార్. అంటే టైం కూడా వచ్చిన టైం ఎమర్జెన్సీ మీద నుంచి వచ్చిన ఎవల్యూషన్ అది, ఆ ప్రజల్లో వచ్చిన ఊపు కాబట్టి ఏంటంటే ఈ 2 పార్టీలు మనకేం చేయలేదన్న భావనలో ఉన్నారు. 100% ఉన్నారు. మరి వాళ్ళు అన్నారు ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, మళ్ళా ప్రత్యేక హోదా అన్నారు, 25 మంది ఎంపీలు అన్నారు, మెడలు వంచుతామన్నారు, కారం పూసుకోవాలన్నారు, ఇవన్నీ మాట్లాడారు, మళ్ళీ ఏమీ తేలేదు. సో ఇవన్నీ చూస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ మనకు ఉన్నారని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఉన్నారు, చాలా తక్కువ సెక్షన్ సార్. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మనిషి, తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంత ఫాలోయింగ్ ఎట్లాగో వచ్చింది ఇప్పుడు ఈ ఫ్రీ బీస్ వల్ల, దీనివల్ల. చంద్రబాబు నాయుడు గారికి కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. సో ఈ ఫాలోయింగ్లో ఉన్న వాళ్ళలో పర్సనల్గా అందరికీ వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళకి రాచరికానికి బానిసలు అయిపోయినట్టు వీళ్ళు బానిసలు అయిపోయారు వీళ్ళు. సో వీళ్ళందరినీ మనం ఎడ్యుకేట్ చేసి తీసుకురాగలమా, లేకపోతే మనం ఏదైనా కొత్తగా చూపించగలిగితే కానీ మీరు ఎవరైనా కొత్తగా వచ్చే పార్టీ ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పార్టీలు చూసినా కూడా వీళ్ళు ఇంత ఇస్తే దానికన్నా ఎక్కువ మేము ఫ్రీ బిల్ ఇస్తామని మాట్లాడతాం. అవును, ఇప్పుడు ఏమైపోయిందంటే దాంట్లో కాంపిటీషన్ పెరిగింది. మొన్నటిదాకా వాళ్ళని తిట్టి వాళ్ళు ఇచ్చి మేము ఎక్స్ట్రా ఇస్తామంటున్నారు. ఇస్తామంటే మరి ఏంటండి, మరి అదే నడవదని చెప్పారు. అది ఇస్తే ఎట్లా నడుస్తుంది అన్నారు. ఫ్రీబీస్ వల్లనే ఇన్ని అప్పులు జరిగాయి కాబట్టి దీన్ని తగ్గించాలి, ఆ ధైర్యం లేదు, ధైర్యం లేదు. సో మేమేమంటున్నామంటే ధైర్యంగా చెబుతాం, రాష్ట్రం కావాలా, మన ఇండివిజువల్ మనకు బెనిఫిట్ కావాలన్నది ఒకసారి ఆలోచించాం. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే, అందుకనే మీరు ఏమనంటే 3 వ్యక్తుల పేర్లు తీసుకున్నారు, కానీ మేమనేది ఏంటంటే ఇష్యూస్ మీద మాట్లాడదాం. ప్రత్యేక హోదా గురించి ఈ 3 వ్యక్తులు ఏం ఫాలో అయ్యారు, పోలవరం ఏం చేశారు, వీళ్ళందరూ కూడా విభజన హామీల గురించి ఏం మాట్లాడారు, మాకు చాలా సన్నిహితము, వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలుసు, మేము మాట్లాడుతున్నాం అంటుంటారు. మరి ఫోన్ నెంబర్ పొద్దున రాత్రి మాట్లాడుతూ ఉంటారు. మరి వీళ్ళ 3 కలిసి ప్రత్యేక హోదా పట్టుకురావచ్చు కదా. మరి ఆయన వచ్చినప్పుడు మళ్ళా అందరూ మేము దాసోహం అంటారు. మరి ఇంత అవ్వాల్సిన అవసరం లేదంట, వాళ్ళకి అవసరం లేదు. అంటే పైగా సెంటర్తో మనం బాగుండటం కోసం చేస్తున్నాం అనేది అదొక పెద్ద డ్రామా నాకు. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ స్టేట్స్ వితౌట్ అపోజిషన్ పార్టీ. ఇవ్వాల్సిందే కదా, ఇవ్వాలి, వాళ్ళ డ్యూటీ అది, గవర్నమెంట్ డ్యూటీ అది. ఫైనాన్స్ కమిషన్ ఉంది, దానిలో ఇవ్వాల్సినవి ఉన్నాయి, వాళ్ళు ఇవ్వాలి, మనం తెచ్చుకోగలగాలి ఫైట్ చేసి. వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలనుకోవటం అనేది చాలా తప్పుడు ఆలోచన. దాంతో ఏముందంటే మనం చులకన అయిపోతున్నాం, అంటే వీళ్ళకి ఏం చేసినా కూడా మనం వెంటే ఉంటారు అన్నది ఒక భావన వచ్చింది. సో ఆ భావన నుంచి మనం బయటికి తీసుకురావాలి. మన ఆత్మగౌరవం అని ఎన్టీఆర్ గారు అక్కడ వీల్ చైర్లో కూర్చొని ఆయన ఇక్కడ రామ్లాల్ చేసిన దాన్ని తీసుకెళ్ళాడు. కానీ ఆత్మగౌరవం ఎక్కడైపోయింది? మనం ఆత్మాభిమానాన్ని చంపుకొని మనం చేసుకొని మనం సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాం. దీన్ని అది ఎక్కడో ఆగాలి అన్నది మా ప్రధానమైన ఉద్దేశం. ఓకే సార్.